హాయ్ ఫ్రెండ్స్, నేను ఇస్రాయల్ లైఫ్ వర్క్ అండి. ఏం గుడి చూపిస్తాను అనుకుంటున్నారా ఫ్రెండ్స్? పెనగలూరులో మూల శివాలయం ఫ్రెండ్స్. ఇది మూల శివాలయం అంటారు ఫ్రెండ్స్. రేపైతే మంగళవారం రోజు కూరగాయల అలంకారం అయితే ఉంది అమ్మవారు పార్వతీదేవికి. అందుకే నేను గుడి మొత్తం అయితే తీసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి. మా పెనగలూరు శివాలయం మటుకు బాగుంటుందండి, మూల శివాలయం. అందుకే చూపిస్తున్నాను మీకు, చూడండి. ఇక్కడ వచ్చి పార్వతీ అమ్మవారి పాదాలు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి నాగల దేవుడు చూడండి, నాగల దేవుడు శివుడు. ఆ చెట్టుకు వచ్చి పిల్లలు లేనప్పుడు ఉయ్యాల కడతారు ఫ్రెండ్స్. పిల్లలు ఉయ్యాల అట్లా కడితే పిల్లలు పుడతారు ఫ్రెండ్స్. అట్లా ఉయ్యాల కడితే పిల్లలు పుడతారని మా నమ్మకం ఫ్రెండ్స్. చాలామంది అయితే కడతారు. శివుడు ఫ్రెండ్స్, ఆడ ఈ చెట్టు కింద, జమ్మి చెట్టు కింద కూడా శివుడు ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి శివుడు పాదాలు ఫ్రెండ్స్, చూడండి. చూడండి, గుడి మొత్తం అయితే చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి హోల్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం కన్ను పెట్టి చూసామంటే పార్వతీదేవి అమ్మవారు అయితే కానొస్తుంది. చూడండి, అమ్మవారు అయితే కానొస్తుంది చూడండి ఫ్రెండ్స్. బాగా గమనించండి ఫ్రెండ్స్. అమ్మవారు అయితే పార్వతీదేవి అమ్మవారు అయితే కానొస్తుంది చూడండి. క్లియర్గా కానరాలేదు, మళ్ళీ లోపలికి వెళ్ళినాక చూపిస్తాను చూడండి. అమ్మవారు కొంచెం వాయిస్ అయితే బాగలేదు ఫ్రెండ్స్, అడ్జస్ట్ చేసుకొని. నంది దేవుడు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, లోపలికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇవి వచ్చి కూరగాయలు ఫ్రెండ్స్. గుడికి వచ్చిన వాళ్ళకి కూరగాయలు వచ్చి ప్రసాదంగా పంచుతున్నారు ఫ్రెండ్స్ రేపు. అందుకే ఈ కూరగాయలన్నీ అక్కడ పెట్టున్నారు. గుడికి అయితే వస్తారు కదా, వాళ్ళందరికీ ప్రసాదంగా పంచేదానికి. శివుని బాగా చూడండి ఫ్రెండ్స్. మీ కోరికలు ఏమైనా ఉంటే అనుకోండి, ప్రతి ఒక్క కోరిక అయితే నెరవేరుస్తాడు శివుడు. ప్రతి ఒక్కటి ఆయన అనుకుని వెంటనే నెరవేరుస్తాడు ఫ్రెండ్స్ దేవుడు. చూడండి, రేపు వచ్చి కూరగాయల అలంకారం చెప్పినా కదా, ఈ కూరగాయలన్నీ అమ్మవారికి. అవన్నీ చూడండి, కూరగాయలు అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. రేపు అలంకరణకి చూడండి, చాలా కూరగాయలు ఉన్నాయి చూడండి. మళ్ళీ రేపు వీడియో అయితే తీస్తాను ఫ్రెండ్స్. అలంకరణ చేసిన తర్వాత అమ్మవారిని చూపిస్తాను మళ్ళీ. అమ్మవారి కోసం ఇవన్నీ అలంకరణ కోసం అన్నీ కుట్టి పెట్టారు, దండలన్నీ. చూడండి, అమ్మవారు పార్వతీదేవి. రేపు అయితే వీడియో తీస్తాను ఫ్రెండ్స్. రేపు దానికి వెయిట్ చేయండి ఫ్రెండ్స్.